జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా తెచ్చుకో లాండ్రీ ఐరన్ బాక్స్. మనకి ఇంటిలోకి వాడడానికి ఎంత సైజు కావాలి, ఎంత పౌండ్ ఉండే ఐరన్ బాక్స్ తీసుకోవాలి, తర్వాత లాండ్రీ షాప్కి అయితే మనకి ఎంత వెయిట్ ఉండేది కావాలి, ఎంత పౌండ్లో తీసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ తెచ్చుకో కంపెనీ, తర్వాత బెల్గాం కంపెనీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇది బెల్గాం కంపెనీ కూడా మన దగ్గర బాక్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. బెల్గాం కంపెనీ కొంచెం తెచ్చుకో కంటే కూడా కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను బెల్గాం కంపెనీ కూడా మీ ఇంటికే మీరు ఆర్డర్ ఇస్తే నేను మీ ఇంటికే పంపిస్తాను కొరియర్ ద్వారా. బెల్గాం కంపెనీలో వచ్చేసి మన దగ్గర 18, 16 ఆల్ సైజెస్ అయితే ఉన్నాయి మొత్తము. తర్వాత హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు, మిల్కీ ప్యాడు, తర్వాత 2 పిన్స్ అంతే మనకి ఇక్కడ వస్తాయి కదా సెట్. ఈ 2 పిన్స్ మొత్తం అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. లాండ్రీ షాప్కు సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ మన దగ్గర అయితే అవైలబుల్లో దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను వాళ్ళ అడ్రస్ ఏదైతే ఇస్తారో వాళ్ళకి ఇంటికి పంపిస్తాను, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంట్లోకి వాడుకోవడానికి అయితే ఎటువంటి బాక్స్ అవసరం, టైలరింగ్ వాడుకోవడానికి ఎటువంటి బాక్స్ అవసరం, ఎంత వెయిట్ ఉండాలి, ఇది ఒకసారి మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి తెచ్చుకో కంపెనీ 10 పౌండ్. ఇది వచ్చేసి మనకి 4.5 kg వెయిట్ వస్తుంది. చూడ్డానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఉంటుంది చూడ్డానికి, ఏం పెద్ద వెయిట్ రాదు. మనకి 4.5 kg వస్తుంది. మనం దీన్ని సిల్క్ శారీ కానీ, కాటన్ శారీ కానీ, తర్వాత ఖద్దరు కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఏ ఐటమ్, ఏ క్లాత్ అయినా నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది నీట్గా. ఇది 10వ నెంబర్ అయితే మనకి ఇంటికి బాగుంటుంది, వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది ఐరన్ చేసుకోవడానికి. ఇంట్లో లేడీస్ కానీ చాలా ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. మనం వెయిట్లెస్ చిన్న బాక్సులు తీసుకుంటారు కదా, ఆ విధంగానే ఉంటుంది ఇది. మనం ఐరన్ చేసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది, చిన్న బాక్స్ మాదిరే. కాకపోతే ఫినిషింగ్ బాగుంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి, మనకి 4.5 kg వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ బాక్స్తో మనం నీట్గా ఐరన్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫినిషింగ్ వస్తుంది. మనకి కాటన్ కానీ, ఖద్దరు కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఎనీ క్లాత్ దీంతో ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు, ఇంట్లో లేడీస్కి అందు వాడుకోవడానికి. ఇది ఇంటి వరకు. తర్వాత 12వ నెంబర్ కూడా ఇంట్లోకి వాడుకోవచ్చు. మనకి ఈ బాక్స్ వెయిట్ అయితే ఒకటే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెడల్పు తక్కువ వస్తుంది, కొంచెం మందం ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 12వ నెంబరు, 12 పౌండ్ అంటారు. చూస్తున్నా కదా, 12 పౌండ్. ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి 4.5 kg వస్తుంది. కానీ ఇది మందం వస్తుంది, వెడల్పు తక్కువ వస్తుంది. ఇది వెడల్పు ఎక్కువ వచ్చి మందం తక్కువ వస్తుంది. వెయిట్ ఏమో సేమ్ 4.5 kg ఉంటుంది. మనకి ఈ బాక్స్ వచ్చేసి ఎక్కువ టైలర్లు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. టైలర్స్కి ఎవరికైనా కానీ నేను ఈ బాక్స్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే టైలర్స్కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో వాడుకోవడానికి కూడా కొంచెం వెడల్పు ఉన్నా, కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, వెయిట్ ఒకటే కదా అనుకుంటే ఈ 12వ నెంబర్ కూడా ఇంటిలోకి వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది 10 అడుగుతూ ఉంటారు, 12 కూడా అడుగుతూ ఉంటారు. మనకి ఏది కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి, పంపిస్తాను. ఇవి రెండు ఎక్కువైతే 10 ఇంటికి ఉపయోగిస్తారు. ఈ 12వ నెంబర్ వచ్చేసి ఎక్కువగా టైలర్స్కి ఉపయోగిస్తారు. లాండ్రీ షాప్ వాళ్ళు కూడా లేడీస్ ఎవరన్నా చేసుకోవాలనుకుంటే దీంతో లేడీస్ కూడా లాండ్రీ షాప్లో కూడా, టైలర్స్కి లాండ్రీ షాప్ కూడా వాడుకోవచ్చు ఈజీగా. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఎక్కువ వెయిట్ కావాలి, మనకి హెవీ వర్క్ ఉంటుంది, ఖద్దరు బట్టలు అవన్నీ ఉంటాయి అనుకుంటే ఇది 18వ నెంబరు. ఇది ఓన్లీ లాండ్రీ షాపులకు మాత్రం వాడతారు. ఇంకోటి 16 పౌండ్ వస్తుంది. 16 పౌండ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది 16 పౌండ్. ఈ విధంగా అయితే 16 పౌండ్ ఉంటుంది. ఇది వచ్చేసి 16 పౌండ్ వచ్చేసి మనకు 7 kg వస్తుంది. తర్వాత మనకి 18 పౌండ్ వచ్చేసి మనకి 8 kg వస్తుంది, 8 kg ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ఇది 8 kg, 16 నెంబర్ అయితే 7 kg ఉంటుంది. ఈ 8 kgది మనం ఎక్కువగా లాండ్రీ షాప్ మాత్రమే వాడతారు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే త్వరగా బట్టలు ఐరన్ చేసుకోవాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది అనేవాళ్ళు కొంచెం వెయిట్ అయినా పర్వాలేదు అనుకుంటే 18వ నెంబరు, 16 నెంబరు లాండ్రీ షాపులకి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది మనకి ఈ ఐరన్ బాక్స్లో అయితే ఎక్కడెక్కడ ఏ నెంబర్ వాడుతున్నాయి ఇది ఫ్రెండ్స్.
తర్వాత వచ్చేసి ఐరన్ బాక్సులకి మన దగ్గర ఫిల్మెంట్లు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు వార్స్ వరకు వచ్చేసరికి ఈ ఫిల్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి స్పేర్ పార్ట్స్ ఏమైనా దొరుకుతాయి లేదో అనే భయం అవసరం లేదు. ఈ 10వ నెంబర్ బాక్స్ వచ్చేసరికి మనకి 600 వాట్స్ తీసుకుంటుంది కరెంటు. మనకి 12వ నెంబర్ వచ్చేసరికి 800 వాట్స్ తీసుకుంటుంది, 800 వాట్స్. ఇది కొంచెం పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ అంటే ఇది మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది, వర్క్ స్పీడ్ అవుతుంది. ఇది మనకి 600 ఇందులో కంది అనుకున్నాం కదా, ఇది 600 వాట్స్ తీసుకుంటుంది, ఇది 800. తర్వాత మనకు 18వ నెంబరు 16 నెంబర్ రెండు కలిపి మనకి 1250 1250 వాట్స్ అయితే ఇవి తీసుకుంటాయి పవరు. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలా, మనకి ఎక్కువ హీట్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వాట్స్ ఫిల్మెంట్ అయితే వేసుకుంటారు. 1000 వాట్స్ 2000 వాట్స్ అట్లా ఫిల్మెంట్లు అయితే వాడుతూ ఉంటారు. మన దగ్గర ఇట్లా ఫిల్మెంట్లు ఇక్కడ చూస్తున్నారు కదా, 12 పౌండ్ 16 పౌండ్. ఇక్కడ మనం హెవీగా ఎవరికన్నా కానీ వేడి ఎక్కువ కావాలి, మేము స్పీడ్గా వర్క్ చేస్తుంటాం, మాకు ఇప్పుడు వాడుతున్న హీట్ అయితే మాకు ఐరన్ బాక్స్లో ల్యాండ్ షాప్ వాళ్ళకి సెట్ కావడం లేదనే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ నేను ఈ ఫిల్మెంట్ చూపిస్తున్నాను కదా, ఈ ఫిల్మెంట్లు ఎవరికైనా కావాలనుకున్నా కూడా అడగండి. ఇవి 1500 వాట్స్ 2000 వాట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది హీట్ వచ్చేసి నెంబర్ 1గా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇది ఎవరికైనా తీసుకోండి. హీట్ ఏదన్నా నేను ఇది ఇచ్చిన తర్వాత హీట్ ఏదైనా తక్కువ వస్తుంది ఇంకోటి అంటే మీరు రిటర్న్ కూడా చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ ఫిల్మెంట్ మటుకు ల్యాండ్ షాప్ వాళ్ళకి 16 18 ఎవరైనా ఐరన్ ఆ నెంబర్తో ఐరన్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఫిల్మెంట్ అయితే ఒకటి వాడి చూడండి ఎలా ఉందనేది. తర్వాత మీరే నాకు వద్దన్న ఆర్డర్ ఇస్తారు. అంత హెవీ వేడైతే వస్తుంది, సూపర్ క్వాలిటీ. సామాన్యంగా ఫిల్మెంట్ అయితే కాలిపోదు. చాలామంది ఫిల్మెంట్లు వాడుతూ ఉంటారు, మాది నెలకే పోతుంది, వేసిన 2 రోజులకే పోయింది, 10 రోజులకే పోయిందని. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఫిల్మెంట్లు ఎక్కువ పోతున్నాయనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఫిల్మెంట్ అయితే తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా రోజులు మనకి ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది, హీట్ కూడా నెంబర్ 1గా ఉంటుంది. మనకి కరెంట్ బిల్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఐరన్ బాక్స్ హీట్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అప్పుడు మనకి పవర్ బిల్ సేవ్ అయ్యేది ఉంటుంది. ఎందుకంటే మామూలు ఫిల్మెంట్ తీసుకొని అది వేడి రాక మనకు కంటిన్యూ బాక్స్కు పవర్ వస్తూనే ఉండాలి. అట్లా కాకుండా మనకి ఈ ఫిల్మెంట్ ఏమవుతుందంటే త్వరగా వేడి అవుతుంది, ఎక్కువ వేడి వస్తుంది. కాబట్టి మనం కొంచెం వేడి వస్తానే మనకి ఎక్కువ అయిపోయింది వేడి అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. అప్పుడు దానివల్ల పవర్ కూడా మనకి చాలా వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది. కరెంట్ బిల్ కూడా చాలా వరకు ఈ ఫిల్మెంట్తో అయితే తగ్గుతుంది. ఇది ఒకసారి మీరు కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను కాదు, ఒక్క ఫిల్మెంట్ వాడి చూడండి, మీకే చాలా వరకు తేడా అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసి మనకి 2 పిన్స్. ఇక్కడ బాక్స్ మనం చూస్తున్నాం కదా, ఈ బాక్స్కి చూస్తున్నాం కదా, ఈ బ్యాక్ సైడ్ సేమ్ అంత కంపెనీ నుంచే ఇవి వచ్చేసి 2 పిన్స్. ఈ 2 పిన్స్ వల్ల మనకి ఫిల్మెంట్లు అయితే చాలా వరకు పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది కొంచెం మెల్ట్ అయినా కూడా మనము చూసుకోకుండా, ఇక్కడ మెల్ట్ అవుతాయి చూసుకోకుండా అలాగే వాడుతూ ఉంటాము, అప్పుడు ఫిల్మెంట్లు పోయే అవకాశం అయితే చాలా ఉంది. ఈ 2 పిన్స్ ఎవరికైనా కావాలనుకుంటే కంపెనీవే దొరుకుతాయి మన దగ్గర. ఇట్లా స్టీల్ రేక్తో కావాలన్నా దొరుకుతుంది సెట్. లేదు మాకు ఇట్లా ఓన్లీ 2 పిన్స్ కావాలా, అదంతా బాగుంది అనుకుంటే ఓన్లీ 2 పిన్స్ కూడా పంపిస్తాను నేను. ఎన్ని ఐటమ్ కావాలన్నా, ఎన్ని క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉంటాయి ఎప్పటికీ. మీకు ఎవరికి కావాలన్నా కూడా అన్నీ ఆల్ కంపెనీవే దొరుకుతాయి, లోకల్ అయితే మన దగ్గర ఉండదు. ప్రతిదీ కంపెనీ ఐటమే ఉంటుంది. తర్వాత వచ్చేసి మిల్కీ ప్యాడ్. ఈ మిల్కీ ప్యాడ్ మీరు చూడొచ్చు మందం ఎంత ఉందనేది. మీరు వాడే మిల్కీ ప్యాడ్ మామూలుది, ఇది చూడండి మందం ఎంత ఉందో అసలుకి. మీరు వాడేదానికంటే 3 రెట్లు మందం ఉంటుంది. మిల్కీ ప్యాడ్ వచ్చేసి మనకి 12 పౌండ్కి 16 పౌండ్కి అన్ని ఆల్ అవైలబుల్లో ఉంటాయి, అన్ని నెంబర్స్కి. ప్రతిదీ మందమే ఫ్రెండ్స్, ప్రతిదీ. మీరు ఫస్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు ఏ మందం అయితే వచ్చింటుందో అదే మందమే ఉంటుంది. మీరు ఎక్కడ వెతికినా ఈ మందం అయితే గేజ్ అయితే దొరకదు. ఎందుకంటే మనం డైరెక్ట్ కంపెనీవి తెప్పించుకుంటాము. మామూలుగా కొంతమందికి ఇవి అవైలబుల్లో దొరకకపోవచ్చు. మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి ఎప్పటికీ. మీరు ఎప్పుడు కావాలనుకున్నా కూడా నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి నాకైతే ఆర్డర్ ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చేసి స్విచ్ బోర్డు, హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు. ఈ హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు వచ్చేసి మనకి చాలామందికి అయితే మనం ఇస్తున్నాము. చాలా క్వాలిటీగా ఉంటుంది స్విచ్ బోర్డు. ఈ స్విచ్ బోర్డు వాడడం వల్ల
మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్టలు కాలిపోతాయేమో అనే ఆలోచన అయితే అవసరం ఉండదు. ఎందుకంటే స్విచ్ ఇట్లా మీరు ఐరన్ చేసేటప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ స్విచ్ బోర్డు పెట్టుకోవడం వల్ల, ఈ ఆటో కంట్రోల్ పెట్టుకోవడం వల్ల మనము ఆన్ ఆఫ్ చేయాల్సి, ఇప్పుడు ఆన్లో ఉన్నది నేను ఆఫ్ చేయలేదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయింది చూడండి. ఆ విధంగా ఆటో కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత హీట్ కావాలో అంత హీట్ మాత్రమే బయటకు వస్తుంది. తర్వాత మనం ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే హీట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. మొత్తం ఐరన్ బాక్స్కు కరెంట్ రావడమే కట్ ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఈ స్విచ్ బోర్డ్ చాలా వరకు పనిచేస్తుంది. స్విచ్ బోర్డ్ అయితే నేను చాలామందికి ఇచ్చాను. తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీ అండి. అది నాకైతే చాలా సంతోషం. ఇంకో విషయం ఏమంటే, నన్ను నమ్మి నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉంటారు, వేరే చాలా దూరం నుంచి ఉంటారు. కానీ నన్ను నమ్మి చాలామంది నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా తక్కువ. చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనమైతే అట్లా కాదండి. ప్రతిదీ ఏ వస్తువు కావాలన్నా కూడా జెన్యూన్గా ప్రతిదీ కంపెనీ క్వాలిటీలోనే పంపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు లైట్ ఆన్ అయింది. ఈ విధంగా ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. మనకి ఎంత హీట్ కావాలో. అంటే ఆఫ్ ఆన్ ఎందుకు అవుతుందంటే, మనం స్విచ్ ఇట్లా ఆఫ్ ఆన్ చేస్తాం కదా, హీట్ ఎక్కువైనప్పుడు ఆఫ్ చేసుకుంటాం ఇట్లా. మళ్ళీ హీట్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఆన్ చేసుకుంటాం. మనం చేసే పని ఈ స్విచ్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా మనం చేసే పని ఇది ఆటోమేటిక్గా చేస్తుంది. అందుకనమాట ఈ ఆటో కట్ ఆఫ్ బోర్డ్ అనేది చాలా మన్నిక ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇది మామూలుగా లో క్వాలిటీ అయితే కాదండి. మనం పెట్టే అమౌంట్ తగ్గట్టు చాలా క్వాలిటీగా ఉంటుంది. వైర్ కూడా నేను వేసిస్తాను. తర్వాత వైరు ప్లగ్ మొత్తం అన్నీ వేసిస్తాను. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, వైరు ప్లగ్ అంతా మొత్తం సెటప్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఏ వస్తువు కావాలన్నా, స్పేర్ పార్ట్స్ కావాలన్నా, కొత్త ఐరన్ బాక్స్ కావాలన్నా, ఇంటిలోకి ఎవరికన్నా ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి కావాలనుకున్నా కూడా నేనైతే ఆన్లైన్ కంటే చాలా తక్కువ రేట్లు అండి మన దగ్గర. ఆన్లైన్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్లు అయితే మన దగ్గర దొరుకుతాయి. ఎవరన్నా కావాలనుకున్నా కూడా కాల్ చేయండి. ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరన్నా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకే నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోలు తీయడానికైతే నాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.